యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలవబడినట్లయితే ప్రార్థన ద్వారా నేటి కృతజ్ఞతార్పణల పండుగ ఉజ్జీవ కూడికను మనము ప్రారంభించుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, పరిశుద్ధమైనటువంటి రాజా, మీ అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. దయగల దేవ, కృపగల తండ్రి, గడిచిన సంవత్సరం అంతయు ప్రభువా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనముకు తొలగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు అనేటువంటి వాక్య ప్రకారముగా మమ్మల్ందరినీ కూడా విమోచించి, కాపాడి, రక్షించి, పోషించి నాయనా మరలా తండ్రి నాయనా ఈ సంవత్సరాంతంలో నీ సన్నిధిలో ప్రభా చేరి ఈ విధముగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నాయన నీవిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. దయగల రక్షక, కృపగలిగినటువంటి దేవా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలము తండ్రి. అయ్యా, మా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మాత్రము మేము చేయగలము దేవా. ఆయన ఆరాధనకు యోగ్యుడవు, స్తుతికి పాత్రుడవు తండ్రి. ఆయన స్తుతి సింహాసన వాసులు అయినటువంటి మీరు నాయన, మేము చేయుస్తుల మీద మీరు ఆశీర్వాదంగా ఉండి నాయన మీ పరలోకపు ఆశీర్వాదములు ప్రభా సంఘం అంతటి పైన మీరు కృపరించాలని మనము చేసుకుంటున్నాం. చేరి ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన, వాతావరణము తండ్రి ప్రతికూలముగా ఉన్నప్పటికీ తండ్రి నాయన, అయా నీ సన్నిధి నుండి ఏది ఆటంకపరచదు అని ప్రభా నీ బిడలముగా మేము నీ పాదాల చెంత చేరి ఉంటుండగా నాయన, ఇదిగో తండ్రి నాయన, తండ్రి మీ యొక్క దాసుని ప్రభా క్షేమకరముగా తండ్రి మీ జీవాహారముతో ప్రభా మీ ఆత్మాభిషేకముతో నింపి నాయన మా మధ్యకు తోడుకొని వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. 700 ఆత్మతో ప్రభా మీరు అభిషేకించండి తండ్రి. సంఘానికి నీ ప్రభా మా అందరికి ఏది అవసరమో తండ్రి నీ జీవపు వాక్కులతో ప్రభా మీరు తృప్తిపరచి నాయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటకు సహాయం దయచేయండి. అటు ఆత్మీయ బలమును, ఇటు శారీరక బలమును ప్రభా మీ దీన దాసునికి ప్రభా మీరు దయచేయాలని మనం చేసుకుంటున్నాం. దయగల కృపగల తండ్రి, ఈ 3 దినాలు ప్రభా నాయన మీ కృప, నీ కాపుదల, నీ భద్రత నాయన ప్రభా ప్రియ దేవ సేవకులకు మీరు దయచేయాలని మనం చేసుకుంటూ అయా తండ్రి ఆరాధన ద్వారా తండ్రి ఆదరించి అంతవరకు వచ్చు సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము ఆ ప్రకారముగా నిలవబడుతూ ఉత్తర ప్రత్యుత్తరాలుగా 103వ దావీదు కీర్తన చదువుకుందాం. మొదటిగా నేను చదివిన పిమ్మట తదుపరి సంఘమంతా కూడా తదుపరి వచనాన్ని నా వెంబడి తెలియపరచాలని మనం చేస్తున్నాను. అలాగే మరి యొక్క ఉజ్జీవ కూడికలకు ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు మరి ఈ చార్లెస్
ఫ్రాన్సిస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మన అయ్య గారిని ప్రేమతో మన వేదిక మీదకు ఆహ్వానం తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరము కలిసి దేవుని స్తుతించుకుంటూ దేవ సంస్తుతి చేయవే మనస అనేటువంటి పాటని పాడుకొని దేవుని మహిమ పరుచుకుందాం. వేగీతాల పాఠ్య పుస్తకము నుండి 26వ కీర్తన పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగునే యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయువాడా, జీవమా యెహోవా
దయచేసి కూర్చుండాలని మనం చేస్తున్నాను అండి. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 8 నుండి 17 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగమును అనుమతున్నటువంటి సహోదరి కె అనురాధ గారిని చదివించాలని మనం చేస్తూ ఉంటున్నాం. తదుపరి స్తుతి ఆరాధనలో మరి ప్రకాష్ సహోదరుడు రీడ్ చేస్తూ ఉంటుండగా ఎవరి బిడ్డతో కలిసి దేవుని ఆరాధించుకుందాం. మొదటిగా దేవాది దేవునికి వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగ్యము 2వ సమూయేలు 23వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు చదువుకుందాం. దావీదు అనుచరులలో బలాఢ్యుడు ఎవరనగా మోషే బెత్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతం చేసెను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతం చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడైన ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనులో గుంపుగూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేవి మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతం చేయటం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలంన అదుల్లాము గుహలోనున్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గంలో నుండెను. ఫిలిష్తీయులు దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేరి దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబ్రోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారిని చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యం చేసిరి. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.
ఒకసారి దేవుని స్తుతి. మొత్తం దేవతకి వందనాలండి. పాస్టర్ గారికి గురువు వచ్చిన కూడా వందనాలు. పాటల పేపర్లో నుంచి పుస్తకం వాడుకొని దేవుని స్తుతించుకున్నాం. సాంగ్స్ కనుక కావాల్సినట్లయితే దయచేసి మన కౌంటర్ దగ్గర ఉన్నాయి, తీసుకున్నది మనం చేస్తాం. నిన్నే నమ్మి వచ్చాను, సిగ్గుపడను, నీ దయలోనే నిలిచి ఉన్నా. నిన్నే నమ్మి వచ్చాను, సిగ్గుపడను, నీ దయలోనే నిలిచి ఉన్నా. ఒంటరిగానే వచ్చితివి, సైన్యమును నాకు ఇచ్చితివి. ఒంటరిగానే వచ్చితివి, సైన్యమును నాకు ఇచ్చితివి. వచ్చాను, సిగ్గుపడకు.
పాటల పేపర్ ఉంచండి. 3వ పాట పాడుకొని దేవుని ఆరాధించండి. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. చేతులు పైకెత్తి ఆరాధన 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 నీవేనకై ఆరాధన నీవేనకై దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే అయ్యా. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయంతో నేను సమర్థిస్తానయ్యా. నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నిధింతును. అయ్యా నీకు వందనాలు. స్తోత్రము తండ్రి. అందరము కూడా ఆరాధన ఆరాధన స్తోత్రం. నీ ఆశీర్వాదాలు యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం. ధనవంతులు గ్రామంలో చేయడానికి దారిద్రత అనుభవించేవయ్యా. హెచ్చించి గణపరిచి మంచి పురుగులైనటువంటి మమ్మలను సమాధానంతో
ఇచ్చినటువంటి నిర్మలంగా మీకు వందనాలు. అభిషేకించండి, రాజును అభిషేకించండి నాయన. ఈ బలమైనటువంటి ఆత్మతో మీరు సంధించాలని యేసయ్యా ఈ మానవులు మీ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
దేవుని వాక్యం కొరకు సిద్ధపడుతూ దయచేసి కూర్చున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి భారతి గారిని ప్రార్థనలో నడిపించాలని, క్లుప్త ప్రార్థనలో నడిపించాలని మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటాం. వేదికను అలంకరించినటువంటి వందనాలు. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, మహోన్నతుడమైన మా ప్రభువా, శివం కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, లోకరక్షక, మీ పరిశుద్ధ బంగారు పాదములకు అయా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా తండ్రి మీ కృపలో మీ దయలో తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభువా తండ్రి, మరలా మా జీవితాల్లో ప్రభువా తండ్రి ఈ యొక్క కృతజ్ఞత మాసంలో ప్రవేశింప చేసి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని తండ్రి అయ్యా దావీదు భక్తులు తన అంతరంగముతో చెప్పుకున్నట్లుగా ప్రభువా అయ్యా మా జీవితాల్లో తండ్రి ప్రభువా మీరు చేసినటువంటి మేళలను తండ్రి ఉపకారములను ప్రభువా తలపోసుకుంటూ ప్రభువా తండ్రి ఈ సంవత్సరాంతంలో తండ్రి ప్రభువా మీ పాదాల చెంత ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తండ్రి నాయనా మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రతికూల పరిస్థితులన్నింటినీ ప్రభువా మీరు తీసివేసి ప్రభువా తండ్రి అయా వాతావరణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. అయా ఇగో తండ్రి ప్రభువా ఎంతవరకు ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా స్తుతి చేయక యథార్థవంతులకు శోభస్కరమని మీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అవును ప్రభువా, ఎంతవరకు మా స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనులే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయినా మీ ఆత్మను మా మధ్య ఉంచినందుకు వందనాలు ప్రభువా. అయా మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను సంధించినందుకు వందనాలు ప్రభువా. అయా ఈ మొదటి దిన ఆరాధనలో ప్రభువా అయా నాయనా తండ్రి మీ దాసులను మీరు మరుగుపరిచి ప్రభువా అయా మా జీవితాల్లో ప్రభువా తండ్రి అయా మా బ్రతుకుల్లో మేము ఎలాగ కృతజ్ఞత కలిగి అయా ఉండాలో తండ్రి ప్రభువా అయా మాకు నేర్పించండి దేవా. నాయనానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నాయన శుద్ధులైనటువంటి వారు 10 మంది ప్రభువా తండ్రి అయా కృతజ్ఞత లేని వారుగా 9 మంది ఉంటున్నారు ప్రభువా తండ్రి. అట్టి నాయన స్థితిలో మేము ఉండకుండా ప్రభువా ఒక్కరుగా వచ్చి ఎలాగ నిన్న సమరయుడు అయా గణపరిచాడు తండ్రి. అట్టి కృతజ్ఞత హృదయాలు మా అందరికీ తండ్రి, మా సంఘమందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా సూటిగా తేటగా మా అందరితో మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే మీ వాక్యము అర్థము వంటిది ప్రభువా తండ్రి. అయా మీ వాక్యము సాకల వారి సబ్బు వంటిది తండ్రి. అయా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి తండ్రి దేవా నాయన తండ్రి మీ వాక్యం అనే తండ్రి ఖడ్గము ద్వారా తండ్రి ప్రభువా అయా మా హృదయాల్లోనికి తండ్రి అక్కీలు మూలుగుల్లోనికి ప్రాణాత్మల్లోనికి తండ్రి మీ వాక్యము చొచ్చుకొని పోయినట్లుగా ప్రభువా అయా మా హృదయాలు మేము సరి చేసుకొని తండ్రి మీ కొరకు ప్రభువా తండ్రి ప్రభువా అయా నాయన తండ్రి ప్రభువా నాయన మీ యొక్క నాయన తండ్రి ప్రభువా శిలువ ప్రేమను ప్రకటించే వారిగా ప్రతి ఒక్క బిడ్డను ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా యొక్క నాయన తండ్రి దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబం అంతటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో భారమైనప్పటికీ ప్రభువా తండ్రి మీ భాగ్యమని ఎంచుకొని మీ పరిచర్య చేయించు ఉంటుండగా తండ్రి అయ్యా నీ దాసునికి రావాల్సిన దీవెన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వాక్యము విత్తనైన అయా మీ దీన సేవకులను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విత్తనైన వాక్యమును అభిషేకించండి ప్రభువా. అయా అలాగే మీ దాసులను అభిషేకించండి తండ్రి. అయా వట్టి కొండలుగా వచ్చిన మమ్మల్ని అందరినీ తండ్రి నిండైన నీ ఆత్మతో నాయన నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీ వాక్యమును మేము మోసుకొని పోవచ్చు
అయ్యా అది మంచి నేలను పడిన ఆయన విత్తనాల వల్ల మా హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయమని అయ్యా మానవ స్వరమును మరుగుపరిచి తండ్రి దైవ స్వరముతో మాట్లాడమని ప్రభు తండ్రి అయ్యా మీ వాక్యము ద్వారా నాయన మా అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందగలమని మా ప్రభువును మా రక్షణ తండ్రివైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యొక్క మొదటి దినము మరి బయట అంతా కూడా చాలా వర్షంతో ఉన్న పరిస్థితులు, మరి అయినను కూడా మీరందరూ నేను చూస్తున్నారు కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. మధురవాడ దగ్గర నుంచి, అలాగనే మరి ఇటు మురళీనగర్, కాన్సర్పాలెం, దూర దూర ప్రాంతాల నుంచి, మా సహోదరైతే లంకిలపాలెం నుంచి మరి వచ్చినటువంటి విశ్వాసం మరి నేను చూస్తున్నాను. వాళ్ళందరిని బట్టి దేవునికి మహిమ. ఆశతో మనం ప్రభు పాదాల చెంతకు వచ్చాం. అలాగనే మనమందరం రావడం ఒక ఎత్తు అయితే, అయ్యగారు వర్షం కరెక్ట్ టైంకి వర్షం పడింది, 4 గంటలకు పెద్దదయ్యింది. మరి అయినా కూడా మరి వారికి వాహనం ఉన్నప్పటికీ కూడా మరి వారు మరి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని మళ్ళా ఆటో పెట్టించుకొని మరి మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి జీవాహారాన్ని మోసుకొని వచ్చారు. మరి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి నా పక్షంగా సంఘపక్షంగా తెలియజేస్తున్నాను. మరి యొక్క ప్రశస్తమైనటువంటి మరి సమయాన్ని మరి రెవరెండ్ ఈ చార్లెస్ ఫ్రాన్సిస్ అయ్యగారికి మరి ఈ సమయం నాకు చెప్తూ ఉంటున్నాను. ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మనలందరినీ కూడా ప్రభు సజీవులుగా వచ్చి ఈ 2021 సంవత్సరంలో ఈ రీతిగా కృతజ్ఞతార్పణల పండగ నెలలో మనల్ని ప్రవేశపెట్టి ఆ మహోన్నతుడైనటువంటి ప్రభు నామాన్ని స్తుతించగలిగిన గొప్ప భాగ్యము ప్రభు మనకిచ్చినందుకు మరొకసారి మన నిండుకు హృదయాలతో ప్రభుని ఒకసారి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దైవజనులు కిరణ్ కుమారయ్య గారు గ్రేటర్ విశాఖ పాస్టర్ ఫెలోషిప్లో ఆయన కూడా ఒక చురుకైన దేవుడి యొక్క పరిచర్య వారు చేస్తూ విశాఖపట్నంలో ఒక చక్కని దైవజనుల యొక్క మరి ఫెలోషిప్లో ఆయన పాడుకుంపులు పొందుతూ ఎన్నో రీతిలుగా ప్రభు చేత వారు ఆశీర్వదించబడుతున్నారు. మరి ఇందాక అమ్మగారు ఒక తల్లి గారు ప్రార్థించినట్టుగా ఒక భారమైనటువంటి పరిచర్య దైవజనులకి ప్రభు అప్పగించారు. నేను అనుకున్నాను చాలా పెద్ద వర్షం పడుతుంది, అసలు ఎవరైనా వస్తారా రావాలని చాలా అనుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధానంలో ఈరోజు ప్రభుత్వ గడిపి దేవుడిని
సన్నిధిలో ప్రార్థించాం, మీరందరూ ప్రార్థించారు. వాతావరణం అంతా కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని యందు మీకు ఇచ్చినటువంటి ప్రవహించిన గొప్ప ఆసక్తిని బట్టి, వాక్యం కొరికించినటువంటి ఆసక్తిని బట్టి నేనెంతగానో ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభుని చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి దైవజనులకు అలాగే అమ్మగారికి, మరి పిల్లలు, చిన్నపిల్లలు కీబోర్డ్ వాయిస్తున్నారు. వీళ్ళు ఫేస్బుక్లో అప్పుడప్పుడు చూస్తుంటారు ప్రోగ్రామ్స్, మీరు పాట పాడేస్తున్నారు. అక్కడ నేను చాలా సంతోషించాను, వాటిని బట్టి ప్రభుని నేను కనపరిచాను. ఇంకా రాబోయే దినముల్లో సంఘములో ఒక బలమైన సాధనాలుగా ప్రభు వారిని వాడుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి ఆదివారం మొదటి ఆరాధనకు మరి ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది వచ్చారు? ఒకసారి చేయి పైకి ఎత్తండి. వచ్చిన వారు రెండో ఆరాధనకు వచ్చారు చాలా మంది. అప్పుడు నేను మొదటి వర్తమానం ఇచ్చి వెళ్ళిపోయి మరి నా యొక్క మందిరం విశాఖపట్నంలో తాడిచెట్టుపాలెంలో బెతస్దా సంఘం, మరి సంఘంలో మరి ఆ యొక్క పరిచర్య, అక్కడి నుంచి మరి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుడి యొక్క ఆదివారం అంతా కూడా చాలా బిజీ. ఉదయకాలం అని చెప్పారు అయ్యగారు. అందుకే గత ఆదివారం వచ్చి కొద్దిసేపు ఈ దీన సేవకులకి ప్రవహించినట్టు అది గొప్ప మహాభాగ్యం. ప్రియులారా, గత వారం ఆదివారం నాడు ఎవరి గురించి చెప్పామో చెప్పగలండి? చాలా సంతోషం అండి. కహాతీయులు వారి జీవితము ఎలా ఉండేది, అది బ్రతుకులు ఎలాంటివి, దుర్వాసనతో కూడుతున్నటువంటి వారి వీధులు దుర్వాసన, వారి ఒళ్ళు దుర్వాసన, వారి ఇల్లు దుర్వాసన పంపు కొడుతున్నటువంటి ఆ జీవితాలను. అయితే అయ్యగారు ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఆ యొక్క ప్రోగ్రాం పెట్టినప్పుడు ఒక మంచి టాపిక్ దాన్ని పెట్టారు. కహాతీయుల దేవుడు చూపినటువంటి కృప. నిజమే, వారిలో దేవుడు ఎంత కృప చూపాడు. సంగీత పరిచర్య చేసేవారుగా, వర్షిప్ లీడర్స్గా, తర్వాత వారిని మరి పరిచర్య చేసేవారుగా, ధూపం వేసేవారుగా, చివరికి ఏమో వారిని దేవుడు తన వాక్శక్తితో ప్రభు వారిని తిప్పి గొప్ప పరిచర్యలో దేవుడు వారిని వాడుకున్నట్టుగా ప్రియులారా చాలా విషయాలు మనము ధ్యానం చేస్తాం. సరే, ఈరోజు కొద్దిసేపు దేవుడి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఇందాక మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో నేరుగా దేవుడికి వాక్యంలోకి వెళ్తున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. దూర ప్రదేశాలకు వచ్చిన వారు కూడా మరి దూరంగా మన వారు వెళ్ళాలి కనుక నేను కొద్దిసేపు దేవుడి యొక్క వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మాటలు 2వ సమూయేలు గ్రంథము, అందులో దయతో బైబిల్స్ అందరూ తెరవండి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. చదువుకున్నటువంటి లేఖన భాగము మనము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, ఒక మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా 8వ వచనాన్ని చదువుతున్నాను. దావీదు అనుచరులు బలాఢ్యులెవరనగా యోషే బెస్తబతుకు ముఖ్యులకు తెక్మోనియుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. ప్రియులారా, మనం ఇది కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగ అని మీటింగ్స్ పెట్టడం జరిగింది.
హార్వెస్ట్ ఫెస్టివల్, కోతకాల కృతజ్ఞత అర్పణల పండగ. ఈ బలార్చులు అనబడిన వారు ఏ సమయంలో దావీదు మహాభక్తుడి దగ్గరికి, దావీదు రాజు దగ్గరికి ఈ బలార్చులు వచ్చారంటే కోతకాలమున. అక్కడ మనం చూస్తే 13వ వచనంలో చూస్తే, మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలున్న దావీదునకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో తండు దిగియుండి. కోతకాలం. ప్రియులారా, ఈ బలార్చులందరూ కూడా కోతకాలమున ఎందుకు దావీదు దగ్గరికి వచ్చారు? ఎందుకు వచ్చారంటే, ఆ దినాల్లో ఇశ్రాయేలులకు యోధా దేశమునకు ప్రాముఖ్యమైనటువంటి రొట్టెల నిలయమైనటువంటి రొట్టెల ఇల్లుగా పిలువబడినటువంటి బెత్లెహేము శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల యొక్క స్వాధీనములోకి వెళ్ళిపోయింది. రొట్టెల ఇల్లు ఆశీర్వదించబడినటువంటి ఆ యొక్క ప్రాంతమంతా కూడా ఏమైపోయిందంటే ఫిలిష్తీయుల స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అది ఎవరి స్వాస్థ్యము అంటే ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యము, దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యము. అయితే శత్రువు యొక్క చేతిలోకి బెత్లెహేము వారి స్వాధీనంలోకి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఊరుకుంటారా? తిరిగి దానిని వారు సంపాదించుకోవాలి, తిరిగి దాన్ని వారి యొక్క స్వాధీనంలోకి దాన్ని తెచ్చుకోవాలి. తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదములు, పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యము, పోగొట్టుకున్న రొట్టెల ఇల్లు, పోగొట్టుకున్నటువంటి దీవెనలు, పోగొట్టుకున్న దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ఇవన్నీ కూడా పొందుకోవాలంటే మీరు కాముగా సైలెంట్ గా ఉండాలా? ప్రియులారా, నిజమైనటువంటి కోతకాల అర్పణల పండగలలో ప్రియులారా శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ రోజు ఈ బలార్జులైన వారు ఈ నలుగురు ఏ పని చేశారో, ఈ నలుగురు ఎలాంటి పని చేశారో ఆ పని మనం చేయాలి. నేను ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఒక మాటను మీకు చెప్పాలి. ఏంటంటే నవంబర్ మాసము 11వ నెల 65వ కీర్తన 6+5 అంతా 11 అన్నాను. 11వ నెలలో దేవుడు భూమిని తన యొక్క వర్షముతో నింపి, దేవుడు తన భూమిని మహదైశ్వర్యముతో ప్రభు నింపుతున్నాడు. ఆ మహదైశ్వర్యంతో నింపడమే కాదు కానీ సంవత్సరమున ఆయన దయాకిరీటమును దేవుడు ఇచ్చాడు. ఏం చేస్తున్నాడంటే మనకి ఏం చేస్తున్నాడు? మన జాడల సారమును దేవుడు. ఇది ప్రవచనం, ఇది వాక్యం, ఇది నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. కోతకాల అర్పణల పండుగ అయిన తర్వాత మీ హృదయపూర్వకంగా నిజంగా మీరు ప్రియులారా ఈ పండుగలో నిజంగా మీరు పాలుపోకుడు పొందితే మనం చేయవలసింది, ఆ రోజు కహతీయులు ఎంత నమ్మకంగా వారు చేయగలిగారో మనం చేయగలిగితే తరువాత మీరు ప్రియులారా ఈ యొక్క అర్పణల పండుగ అయిన తర్వాత గొప్ప గొప్ప వేలుడు మీరు మీ కళ్ళారా మీరు చూడబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బెత్లెహేము ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యమే కానీ ఫిలిష్తీయుల యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారంటే దాన్ని మరలా పొందుకోవడానికి, మరలా సంపాదించుకోవడానికి గత కాలాల్లో ప్రియులారా ఎన్ని పోగొట్టేసుకున్నామో, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామో, ఎన్ని శాపములు మనం ఏలాయో, ఎన్ని రోగాలు మనం ఏలాయో, ఎన్ని బలహీనతలు మనం ఏలాయో, పోగొట్టుకున్నంతా మరలా సంపాదించుకోవడానికి ఆ ముగ్గురు బలార్జులు కూడా ఏం చేశారంటే 4 శక్తివంతమైన కార్యాలు చేశారు. మీకు అర్థమవుతుందండి నేను చెప్పింది? 4 శక్తివంతమైన కార్యములు చేశారు. ఆ శక్తివంతమైన కార్యములు పరిశుద్ధాత్మ దేవుడికి నడిపింపు ద్వారా ప్రభు యొక్క బలములోకి వచ్చి కొంత పరిగి ఏరుకుంటారు దూతలాగా. ఆ
శక్తివంతమైన కార్యాలు మనము మరణ చేద్దాం. ఆ యొక్క ప్రియులారా, ఆ శక్తివంతమైన కార్యాలు చూస్తే ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా ఈ 4 అనుభవాలు, రక్షణ పొందిన వారిలో ప్రియులారా ఈ 4 అనుభవాలుగా మనం ఉంటే రాబో దినములలో ఫలభరితమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనమందరము మన కుటుంబములు సహా మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన కార్యాలు, రక్షణ కార్యములు చూస్తాం. అది ఎప్పటికైనా అది ఫలిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఫలిస్తుంది. మీరు చేసిన సేవ, మీరు చేసిన పరిచర్య, మీరు చేసిన ప్రార్థన, ప్రభుని మీకు అర్పించినటువంటి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞతా స్తుతులు, ఇవేవి కూడా ప్రియులారా అది వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. ఒక రోజు ఫలభరితమైనటువంటి కార్యములు మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎప్పటికైనా ఫలిస్తుంది. దైవజనుడైనటువంటి భక్తులైనటువంటి ప్రియులారా, ఆ భక్తుడు ఒక మిషనరీ మనకు తెలుసు, డేవిడ్ బ్రైనార్డ్ గారు ఏం చేశారంటే ఆయన చేసినటువంటి కన్నీటి ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక రోజు కొన్ని వందల మంది దైవజనులు లేపాడు. తర్వాత ఫలభరితమైన సేవకులు లేపాడు. తాను సేవ చేస్తున్నప్పుడు ప్రియులారా రెడ్ ఇండియన్స్ మధ్య ఆయన గొప్ప పరిచయం చేసినటువంటి మహా గొప్ప భక్తుడు మరి డేవిడ్ బ్రైనార్డ్ గారు. ఆ పరిచర్య చేస్తుండేటప్పుడు అద్భుతమైన పరిచయం చేస్తూ తన ప్రాణములకు తెగించి పనిచేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చివరికి ప్రియులారా ఒక రోజు ఆయనకు ఒక భయంకరమైన అనారోగ్యం అనేది వచ్చింది. ఒక రోజు తాను ఎక్కువ కాలం బ్రతకను అని చెప్పి డాక్టర్ చెప్పేశారు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పేశారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన గ్రహించి క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో, సేవలో ఆయన పానార్పణముగా ఆయన పోయబడి మరింత మిక్కిలుగా రెడ్ ఇండియన్స్ మధ్య ప్రియులారా వారి కొరకు ఆయన కూడా ఏం చేశాడంటే ఈ 4 కార్యాలు చేశాడు. ఆ 4 కార్యాలు తర్వాత చెప్తాను. 4 కార్యాలు చేశాడు. ఆ చేసినప్పుడు ప్రియులారా ఏం చేశాడంటే తన వయస్సు ఎంత తెలుసా? పెద్ద వయస్సు కాదండి ఆయనకి, 29 years, 29 సంవత్సరాలు మాత్రం. మంచి యవనస్తులు పానార్పణముగా ప్రభు కొరకు పోయబడాలనేటువంటి దేవుడి కొరకు నలిగిపోతున్నాడు. అది ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా కొద్ది కాలానికి ఆయన సంపూర్ణంగా సమర్పించి తన జీవితాలను జీవించాడు. కొద్ది కాలానికి 29 years లోనే ఆయన మరణించాడు, చనిపోయి. 1747వ సంవత్సరం అక్టోబర్ మాసం 9వ తేదీన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. అయితే మరణించిన తరువాత కొంతమంది దైవ సేవకులు ఏం చేశారంటే తన యొక్క ప్రతిరోజు క్యాలెండర్, డైరీ చూశారు, దినచర్య, తన ప్రార్థనా జీవితం, ఆయన చరిత్రను చదివారు. చదివినప్పుడు ఏం చేశారంటే ఆ చదివినటువంటి ఆ పుస్తకం డైరీ చదివి అనేకులు పరివర్తన చెంది, మారు మనసు పొంది, రక్షణ పొందుకొని దేశ విదేశాలలోకి మిషనరీలుగా వారు పంపబడ్డారు. గొప్ప పరిచయం చేశారు. అలాంటి వారిలోనే విలియం కేరీ లాంటి మహాభక్తులు, హెన్రీ మార్టిన్ అనేటువంటి గొప్ప గొప్ప దైవజనులు. విలియం కేరీ గారు మన భారతదేశానికి వచ్చి ఎంత గొప్ప సేవ చేశాడు. అలాగా డేవిడ్ బ్రైనార్డ్ గారు ప్రియులారా సంపూర్ణంగా తన పరిచర్య కొరకు చేయడానికి ఆయన బలమైనటువంటి పరిచయం చేయడానికి ఈ 4 కారణాలే. ప్రియులారా మనం చూడండి, దేవుడి యొద్ద నుండి ఫలభరితమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు మన కుటుంబాలతో మనం చూడాలంటే, అద్భుతమైన కార్యములు చూడాలంటే ఈ 4 కార్యాలను త్వరగా ముగిస్తాను. ఒకటేంటంటే మొట్టమొదటి ఏంటంటే ఎరైజ్, లేవాలి. ముగ్గురు పరాజంలో ఇక్కడ వారు చేసిన మొదటిది ఏంటంటే వారు లేచి. చూడండి ప్రియులారా 9వ వచనం ఒకసారి చదువుదామా? ఇతడు దావీదు ముగ్గురు బలార్జునులు ఒకడు, యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలు తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోగా ఇతడు లేచి. ప్రియమైన వారులారా
రెండవ సమూయేలు గ్రంథం 23:9 చూస్తే అక్కడ ఎలియాజరు అక్కడ ఏమైనా ఫిలిష్తీయులకు చాలా మంది భయపడిపోతున్నారు. ఫిలిష్తీయులు గొప్ప సైన్యముగా ఉంది, బెత్లెహేమేమో వారి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అందరూ భయపడిపోతున్న సమయంలో ఎలియాజరు ఏం చేశారంటే అతడు లేచి 23:10 చూస్తే చెయ్యి తిమ్మెరెక్కి కత్తి దాన్ని అంటుకొని పో వరకు ఫిలిష్తీయులను హతము చేయుచూ వచ్చాడు. దేవుడు ప్రియులారా చెబుతున్నాడు, ఇంకా మీరు లేవండి, లేవండి. లోకం చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అపవిత్రమైన పరిస్థితుల్లో అపవాది ఎవరిని మిగులు గర్జించే సింహములాగా వాడు తిరుగులాడుతున్న కాలము. ఇంకా మీరు ఎలా జీవిస్తున్నారు? ఎలాగ మనం ప్రియులారా దేవుడి యొక్క మహదైశ్వర్యాలు మనం పొందుకోగలుగుతాం? నిద్రపోతే మనం పొందుకోగలుగుతామా? ప్రార్థన లేకుండా ఏదో అందరూ వెళ్తున్నారు, నేను చర్చికి వెళ్తున్నాను, అందరూ ప్రార్థన నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఏదో ఒక నామకార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే ఈ ఆశీర్వాదం పొందుతావా? లేవండి ప్రియులారా, దేని కొరకు లేవాలి? దేని కొరకు లేవాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే రక్షణ కొరకు లేవాలి. చాలా మంది జీవితాల్లో సంపూర్ణ రక్షణ ఇంకా పొందలేదండి. రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు. మాకేంటంటే మా పూర్వీకులందరూ క్రైస్తవులండి, మా తాత ముత్తాతలు క్రైస్తవులండి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, మా తాతలు నేతులు తిన్నారు, మా మూతులు వాసన చూడండి. మా తాత ఎప్పుడో నేతులు తిన్నారట, ఇరుమూతుల వాసన ఏమొస్తుంది? చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే రక్షణ పొందామండి, ఎప్పుడో పొందుకున్నామండి, మా పూర్వీకులందరూ క్రైస్తవులండి అని చెప్పొచ్చు. కానీ ప్రియులారా, కొంతమంది రక్షణ అనుభవం లేకుండానే బ్రతుకుతున్నారు. రక్షణ వస్త్రమును అపవాది ఎప్పుడో దొంగిలించేశాడు, కానీ మనం ఎలా ఉంటున్నామంటే భ్రమపడుచున్నామంతే. రక్షణ కొరకు లేవండి ప్రియులారా. బైబిల్లో లేచి లేచి అనేటువంటి పదము ప్రియులారా సుమారు 148 సార్లు రాయబడింది. మీరు బైబిల్ చదివితే ఎన్నిసార్లు చెప్పండి? 148 సార్లు రాయబడింది. అందులో రకరకాల సందర్భాలు ఉన్నాయి. ఏంటి? రకరకాల సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణ చదవద్దు కానీ లూకాసు సువార్త 17:17-18 వరకు చూస్తే అక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళెదను. అంతవరకు బుద్ధి లేని పని చేశాడు, తండ్రిని ఎదిరించేశాడు. ప్రియులారా, బుద్ధి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు ఏమంటాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళెదను. దేవుడి గురించి ఇష్టానుసారముగా జీవించేవారు, బుద్ధి లేని వారు ఎక్కడైనా పశ్చాత్తాపడుతూ మనం తిరిగి లేవాలి. దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. రెండవది ప్రియులారా, దేని కొరకు లేవాలంటే అనుదినము ప్రార్థన కొరకు లేవాలి. మేమెందుకు ప్రార్థన చేయం మాస్టర్ గారు? బాగానే ప్రార్థన చేస్తామండి. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? 10 గంటల నుంచి ప్రార్థిస్తున్నావా? 7 గంటల నుంచి ప్రార్థిస్తున్నావా? ఎందుకంటే అంటే మనం ఏమనుకుంటామంటే నాకు టైం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుకోండి. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు ఏమనుకున్నాడంటే, ఆయన ఏమనుకున్నాడంటే ఒక క్రమమైన కావాలి ప్రేయర్. తెల్లవారుజామున 4 గంటలకు లేచావంటే మరుసటి దినం కూడా 4 గంటలకే లేవాలి. ఇది కొద్ది మీరు సరి చేసుకోండి. చాలా మంది ప్రియులారా, మేము కూడా ప్రార్థనకు వేస్తామండి అని మీరు అనొచ్చు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రార్థనకి మీరు లేచారంటే రేపు దినం కూడా 4 గంటలకే లేవాలి ప్రార్థన. అంతే తప్ప బాగా రాత్రి అంతా బాగా అలసిపోయినండి 7 గంటల నుంచి ప్రార్థన చేసామంటే ఆ ప్రార్థనకు దేవుడికి ఇష్టం ఉండదు. ఒకరోజు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరించాడు, ప్రార్థనకు లే అన్నాడు ఆయన. ఇప్పటికి కూడా ఏ రోజు కూడా ప్రియుల దాన్ని ఆపలేదు. మరి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెబుతున్నాడు ఏంటంటే దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? తెల్లవారుజాము 4 గంటలకు దేవుడి మందిరములకు వెళ్ళాలి. 4:30 కల్లా దేవుడిని మైకి పట్టుకొని ప్రార్థన చేయాలి. 6 గంటల వరకు దేవుడి సన్నిధిలో గడపాలి. అది దేవుడు నాకు పెట్టిన రూల్.
అంతే తప్ప ప్రియులారా లేదు ప్రభా, రాత్రి అంతా మీటింగ్కి వెళ్ళాను ప్రభా, అలసిపోయిన ప్రభువా, ఇంకా నీకు తెలియదేడు ప్రభువా అని మన సాకులు చెప్పడం కాదు. నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు దేవుడికి ఇవ్వని సమయాన్ని, అదే సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియమైన వారులారా, ప్రార్థనకు లేవాలి. విలాప వాక్యం 2వ అధ్యాయం 19 మనకు తెలుసు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టము. ఎవరి కొరకు మొర్ర పెట్టాలంటే నీ పిల్లల కొరకు, పసి పిల్లలకు, ఇంకా అనేకుల కొరకు మొర్ర పెట్టాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. మనం సంపూర్ణమైన భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా ఎవరి కొరకట? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన చేయాలి. అందుకొరకు మనం లేపాలి. ఇలాంటి ప్రార్థన పెను తుఫానుల్లో కూడా అది సంగీతాలుగా మార్చేస్తారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. భక్తులు గొప్ప గొప్ప కార్యములు ఎందుకు చూడగలిగారంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చినా, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినా వారు ప్రియులారా వారి ప్రార్థనా జీవితంలో వారు వెనుకబడలేదు. ప్రార్థన ఏ సమయాన్ని ముందు నిర్మించారో అదే సమయము దేవుడికి ఇచ్చినప్పుడు ప్రియులారా అలాంటి ప్రార్థన పెను తుఫానులు కూడా సంగీతములకు మారుస్తుంది. ప్రియులారా, ఒక భక్తుడు చెప్పిన మాట అది. ప్రపంచములో కాలములో ఉన్న పరిస్థితులు మార్చేస్తుంది ప్రార్థన. ఇది 2వ విషయం. ఏ విషయంలో లేవాలంటే 3వది ఏంటంటే నిరాశ నిస్పృహలలో నుంచి నువ్వు లేవాలి. నిరాశ నిస్పృహలు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ప్రియులారా ఏమంటాడు? 12వ వచనం 1వ వచనం, యెహోవా ఏమంటాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు లేచి దేవుని పిలుపు పట్ల అబ్రహాము ఏం చేశాడంటే సంపూర్ణమైన విధేయత చూపించాడు. 75 సంవత్సరాలు అబ్రహాంకి. ఒక మాట చెప్తాను, 75 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఇక్కడ పురుషులు కానీ స్త్రీ ఒక వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వారు సొంత ఇల్లు విడిచిపెట్టి వెళ్ళగలరా? సొంత ఊరు విడిచిపెట్టి వెళ్ళగలరా? వెళ్ళాలంటే చాలా కష్టం. వృద్ధాప్యంలో ఒకవేళ పిల్లలు అంటారు, అమ్మా డాడీ నువ్వు ఎంతకాలం మరి ఈ ఊర్లో ఉంటావు, మేము ఊరిలో ఇంకొక దగ్గర ఉద్యోగాలు చేసుకుంటున్నా, మా దగ్గరికి రండి, మా దగ్గరికి వచ్చేయండి అంటే వారు ఏమంటారంటే, బాబు మా వయసు ఉన్నంతకాలం ఏదో మేము ఎక్కడే బతుకుతామరా బాబు అని చెప్తారు. ఏదో తిన్నా తిరగపోయిన మా సొంత గృహంలో ఉన్న, మా సొంత ఊర్లో ఉన్న సాటిస్ఫాక్షన్, మీ దగ్గరికి రావడం కష్టంరా బాబు, తర్వాత వస్తామని చెప్పేస్తారు. రారు. 75 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాం అంట దేవుడి పిలుపుడట ఆయన అంగీకరించి విధేయులై ఆయన లేచి ప్రియులారా ఆయన బయలుదేరాడు. చూడండి 15వ అధ్యాయం 17వ వచనంలో అతని గుడారములను బయటకు తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములు లెక్కించవలను. దేవుడి యొక్క వాగ్దానములను నమ్మి ప్రియులారా మనం లేవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాగ్దానం నమ్మాలి, లేవాలి మనం. అబ్రహాము జీవితంలో ప్రియులారా ద షాడో ఆఫ్ డార్క్నెస్, భయంకరమైన చీకటి తన జీవితంలో ప్రతిసారి ఆవరిస్తూ ఉండేది. ఎన్ని చీకటిలో అయినా కానీ ఆ చీకటిలో నుంచే దేవుడు ఆ గుడారంలో చీకటిగా ఉన్న వాటిని తీసుకొని వచ్చి బయటకు తీసుకొని వచ్చి, చుట్టూ కూడా చీకటిగానే ఉంది కానీ ఆ నక్షత్రములట ఆయన చూచినప్పుడట దేవుడి యొక్క వాగ్దానాలు అబ్రహాము నమ్మాడు. దేవుడి యొక్క వాగ్దానాలు నమ్మడానికి ప్రియులారా దేవుడి వాగ్దానం నిర్లక్ష్యం చేయకండి. దైవజనుడు మాట్లాడుతుండేటప్పుడు, దేవుడి సేవకుడు మనతో మాట్లాడుతుండేటప్పుడు, ఇది నా కొరకే ప్రభు మాట్లాడుతున్నాడని దేవుని యొక్క వాగ్దానాలకు నమ్మిక ఉంచి మీరు లేవండి. ప్రియులారా చాలా మంది ఏం చేస్తారంటే అన్ని నమ్ముతారు. లోకంలో మనుషులు నమ్ముతాడు, లోకంలో ఉడకలను నమ్ముతాడు, కానీ దేవుడిని మాత్రం చాలాసారి కొంతమంది నమ్మరు. దేవుడి యొక్క వాగ్దానం నమ్మరు. ప్రియులారా నిరాశపడవద్దు. 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఉంటుంది,
దేవుడి వాగ్దానాలంతా కూడా నెరవేర్చబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక దినాన్ని ప్రభు నిరాశకు గురైపోయాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5లో చూస్తే ప్రియులారా, ఏలియా ప్రార్థిస్తే ఆకాశం అగ్ని దిగి వచ్చింది. అగ్ని రథములు బట్టి వాడు ఏలియా. కానీ తన జీవితంలో ఒక నిరాశ నిస్త్రవులతో కుంగిపోయి యెజబెలుకు భయపడిపోయాడు. దూరంగా వెళ్ళి బదిలీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగివాడే అంటున్నాడు, అయ్యా ఇంత మటుకు చాలు ప్రభువా, నా ప్రాణం తీసేసుకో ప్రభు అని బాధపడుతున్న పరిస్థితిలో, అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క దూత వచ్చి ఏలియా దగ్గరకు చెప్తుంది, ఏలియా నువ్వు లే. బలహీనుడైపోయావేంటి? అయ్యో నిరాశ పడిపోతున్నావేంటి? కృంగిపోతున్నావేంటి? నీ వల్ల దేవుడు చేయవలసిన కార్యం ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా నువ్వు అలాగే ఇంకా అలాగే నిద్రపోతున్నావేంటి? ఏలియా లే అని తన ప్రియులారా ఆయన యొక్క భుజాన్ని తట్టి లేపినట్టుగా లేపి భోజనం చేయని చెప్పాడు. మూడు విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంట, దేని నుంచి రావాలంటే మన జీవితాల్లో ప్రియులారా మనము రక్షణ కొరకు లేవాలి, ప్రార్థన కొరకు లేవాలి. మూడవది నిరాశ నిస్త్రముల నుంచి మనం లేవాలి. నాలుగవది సోమరితనం నుండి కూడా మనము లేవాలి. కరోనా వచ్చిన తర్వాత చాలా సోమరత అయిపోయింది. ప్రార్థన అంటే నిర్లక్ష్యం వచ్చేసింది. ఏమి అర్థాలంటే, ఎందుకంటే కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది మనకి. ఆరాధన సరిగ్గా జరగలేదు, ప్రార్థన జరగలేదు, శుక్రవారం ఉపవాస ప్రార్థన జరగలేదు, స్త్రీల కూడికలు జరగలేదు, ఏ ప్రార్థన జరగబోయేసరికి చాలా మంది ఇది ఏదో ఇలాగే పోగొట్టుంది అనుకుంటారు. సోమరితనము ఒకప్పుడు ఉజ్జీవించబడి నీవు సోమరితనము నీలోకి వచ్చేసింది. నీవు సోమరితనం లేవాలంట. సామెతల గ్రంథము 6:9 సోమరి ఎందాక నీవు పండుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేచినవు. 6:6 సోమరి చీమని ఎద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. సోమరితనం నుండి కూడా లేవాలి. చాలా కష్టం కదండి ఇది. నిద్ర వచ్చి లేవడం చాలా కష్టం. సోమరితనంతో ఇంకా చాలా మంది నిద్రావస్థలో ఉన్నారు. కొంతమంది వెలుగు కలిగి ఉండండి, వెలుగు కలిగి ప్రార్థన చేయండి. నాలుగవది ఏంటంటే, తర్వాత ఐదవది ఏంటంటే, నీవు సేవ కొరకు లేవాలి. సేవ కొరకు చూడండి, ఒక మాట చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 14లో, ఆయన మార్గమును వెళ్ళుచు, మార్కు సువార్త 2:14, ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టలతో కూర్చున్న 60 కుమారులకు లేవీని చూచి నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించెను. ఆయన కొరకు సేవ చేయడానికి లేపబడాలి. మాస్టర్ గారు నాకు చెప్పలేదు కదా, అప్పుడు చేద్దాం, చెప్పినప్పుడు చేద్దాం అనుకోదు. గత ఆదివారం చెప్పాడు, ఇది నీ బాధ్యత, ఇది నీ పరిచర్య. చెబితే చేయడం కాదండి. అమ్మో, ఇది నా యొక్క ప్రభు నాకు ఇచ్చిన ఏర్పరిచిన సంఘము, దేవుని పరిచర్య. ఏదో కొంత నా చేతైనంత మట్టుగా నేను చెయ్యాలి. చేసేవాడున్నారు కదండి, తర్వాత నాకు పర్వాలేదని అనుకోవద్దు. చేసేవాడున్నారు కాదు, నువ్వు చేయవలసింది ఏమిటి? నువ్వేమి చేస్తున్నావు సంఘంలో? అక్కడ అంటున్నాడు, నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి వెంబడించెను. సేవ కొరకు లేపబడాలి. రెండవ విషయం చెప్తున్నాను. రెండవది, ఆ పలార్జులు చేసినట్టు, ముగ్గురు పలార్జులు చేసినటువంటి ఇంకొక రెండవ పని ఏంటంటే, స్టుడ్ అంటే నిలిచి. చూడండి ప్రియులారా, 12వ వచనం చదవండి. 12వ వచనం, అప్పుడు అతడు ఆ చేను మధ్యలో నిలిచి, ఆ ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలు గొప్ప రక్షణ కలుగు చేశాను. స్టుడ్, నిలిచి అనే మాట చూస్తున్నాం. నిలబడిలో ప్రియులారా ఎలా ఉండాలో తెలుసా? నైపుణ్యత కలిగి ఉండాలి. నైపుణ్యత రావాలంటే సాధనము చెయ్యాలి. చాలా మంది ప్రియులారా నిలబడలేని స్థితిలో ఉన్నారు. యెహెజ్కేలుతో ప్రభు మాట్లాడతాడు. యెహెజ్కేలు ఏమన్నాడు? ప్రవక్తతో అన్నాడు,
నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. ఎంతమంది నిలబడాలి ఏంటి? ఇంతకుముందు యెహెజ్కేలు ఒక ప్రవక్తే, ఆయన నిలబడిన వాడే, ఆయన కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నవాడే, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నవాడే, నిలబడిన వాడే. అప్పుడు అంటున్నాడు, ఇంతకుముందు ఎన్నో దర్శనాలు పొందుకున్నవాడే. మొదటి అధ్యాయంలో యెహెజ్కేలు ఎన్నో గొప్ప గొప్ప దర్శనాలు పొందినవాడే. రెండవ అధ్యాయానికి వచ్చి అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, అప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగులు కాదు అంటే ఇంతలో దేవుడు మాట్లాడుతాడు యెహెజ్కేలుతో. అప్పుడు మాట్లాడింది వేరు, నిలబడిన తర్వాత మాట్లాడింది. ఈ అనుభవాలకు మీరు వెళ్ళండి. ఇంతకుముందు మీరు దర్శనాలు పొందవచ్చు, ఆరాధన చేసేవారు ఉండొచ్చు, వాక్యానుభవం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడితే, ఇంతకుముందు నిలబడినట్టుగా కాదు, నీలో ఒక మార్పు రావాలి, నిలబడిన ఒక మార్పు రావాలి. నువ్వు అప్పుడప్పుడు నిలబడుతున్నా పడిపోతున్నావు. అది కాదు, స్థిరమైనటువంటి నీ జీవితం నువ్వు నిలబడగలిగితే ప్రియమైన వారులారా, ఆయన మీతో ఆయన మాట్లాడతాడు. గమనించండి ప్రియులారా, నిలబడడానికి ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఉపవాసం ఉండాలి. దేవుడి పాదాల దగ్గర నిలబడడానికి కడగల దినముల్లో ప్రియులారా మనం పడిపోయేవారుగా కాకుండా నిలబడేవారుగా మనం ఉండాలి. దాని కొరకు నువ్వు సాధన చేయాలి, నైపుణ్యతను సంపాదించుకోవాలి. నైపుణ్యత లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావనుకోని తర్వాత నువ్వు దెబ్బలేది అంటావు. కనుక నైపుణ్యత అనేది మన జీవితంలో ఉండాలి. ఒకరు నిలబడటమే సరిగ్గా చేత కాదు. సర్కస్లోకి వెళ్ళిన తర్వాత నాకు తీగ మీద నడుస్తానంటే ఎలా నడవగలడు? కింద పడతాడు. చాలా మంది అలాగే ఉంటారు. ఆధ్యాత్మిక సరిగా ప్రార్థన చెయ్యరు, దేవుడి సన్నిధిలో సరిగా ఆత్మీయ జీవితంలో ఉండరు, నామకార్థ బ్రతుకుతుంటారు. అలా అంటారు, మేము ప్రభు రాకడ వస్తే మేము ఎంత పడతామని అంటారు. కానీ ప్రియులారా, అలాంటి వారు ఎలా వెళ్ళగలరు? దేవుని యొక్క రాజ్యమును వారు ఎలా సంపాదించుకోగలరు? వారికి నిలబడటమే చేత కాదు. కానీ సర్కస్లో తీగ మీద నడుస్తారంటే వాడు కింద పడిపోడు. మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా కొన్నిసార్లు ప్రియులారా అలాగే ఉన్నాయి. బైబిల్లో ఉంటుంది, దానికి ఒక నైపుణ్యత కావాలి నిలబడటానికి. ఉదాహరణకు బైబిల్లో సామెతలు 30:28 ఒక బల్లి చూస్తాం. బల్లినట చేతితో పట్టుకోగలమట, అయినను అది ఎక్కడ ఉందట? రాజుల గృహములో ఉంటది. బల్లికు నైపుణ్యత ఏం చెప్పండి? గోడ మీద నిలబడుతుంది కానీ దాని కాళ్ళతో తల కింద కట్టి తోక పై పెట్టి నిలబడుతుంది. మరి మనం నిలబడగలమా? మనం నిలబడలేదు, మనకు ఆ నైపుణ్యత లేదు కదా. బల్లికి ఎంత నైపుణ్యత చూడండి. అది గోడ మీద ఉంటుంది, కాళ్ళు రెండు కిందకు పెడుతుంది, తల కిందకు పెడుతుంది, తోక పైకెట్టి నిలబడుతుంది, కానీ అది కిందకు పడిపోదు. దానికి నైపుణ్యత ఉంది. ఒకవేళ బల్లి నిలబడినట్టుగా మనం ట్రై చేసాం అనుకోండి, మనం ఏమైపోతాం? కింద పడతాం కదా. నిలబడుతూ ఎందుకు ప్రియులారా ఆధ్యాత్మికమైన నైపుణ్యత మన జీవితాల్లోకి రావాలి. సాలుపులకు ఉంది కదా, అది కూరుని ఎంత చక్కగా అల్లుకుంటుందండి. కానీ అది మనమైతే మనం వాళ్ళకి అలగాలమా? దానికి ఆ నైపుణ్యతను దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వారులారా, నైపుణ్యముగా మనము నిలబడాలి. ఏంటి నైపుణ్యత అంటే? ఏది శ్రేష్టమైనదో, ఏది అపవిత్రమో, ఏది పరిశుద్ధమో అది మనం తెలుసుకొని అందులో మనం నిలబడాలి. చూడండి, ఇర్మియా ప్రవక్త చెప్తారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము. యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలిచి చూడండి, మేలుకరమైన మార్గమేదో అని అడిగి అందరూ నడుచుకోనండి. కాదమ్మా, మార్గములో నిలిచించి చూడండి, చూస్తే తెలుస్తుంది ఏది మంచి మార్గమో, ఏది చెడ్డ మార్గమో, ఏది పరిశుద్ధమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది మేలుకరమైనదో.
మీరు గ్రహించగలుగుతారు ప్రియులారా. అందుకే ఆ మార్గములను నిలిచింది మీరు చూడండి. చూస్తే ఏది మేలుకరమైన మార్గం మీకు తెలుస్తుంది. అలా నిలిచి ఉండగలిగిన వారైతే ప్రియులారా, ఈ కోతకాల కరపల్ల పండగ అయిన తర్వాత మీ జీవితాలలో ఒక శ్రేష్టమైనటువంటి ఫలములతో ప్రభు మిమ్మల్ని కూడా నింపబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి నిలబడగలిగిన అనుభవం. మూడవది ఏంటంటే మేకింగ్ ఎ వే, దారి చేసుకున్నారు. చూడండి 16వ వచనం. ఆ ముగ్గురు బలార్జులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము కవిల దగ్గర ఉన్న బావిని చేది దావీదును వద్దకు తీసుకొని వచ్చేది. దారి చేసుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఎందుకు వచ్చాం? మనమందరము ఎవరము? ప్రభు యొక్క పిల్లలపై ఉన్నా, ప్రభు స్నేహితులపై ఉన్నా, ప్రభు యొక్క శిష్యులపై ఉన్నా, ప్రభు యొక్క సైన్యమై ఉన్నా. ఆయన మన సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి కొన్ని ఆజ్ఞలు మన ముందు పెట్టాడు. ఇదిగో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ప్రియులారా, మనము బయలుదేరుతున్నాం. మనం వెళుతుండేటప్పుడు ఎన్నో రకరకాలైన ఆటంకాలు కలుగుతున్నాయి. దావీదుకు సూచనగా ఉన్నటువంటి వారు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బలార్జులతో చెబుతున్నారు, ఇదిగో నాకు దాహముగా ఉంది, మీరు వెళ్ళి ఆ యొక్క బావి దగ్గర ఉన్న నీళ్లు తీసుకొని రండి. తీసుకొని రావాలంటే చిన్న విషయం కాదు. వారు ఏం చేశారంటే దారి చేసుకున్నారు. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవునికి మన హృదయములు అర్పించడానికి, లేకపోతే దేవుని యొక్క మన వేదన కార్యములు చేయడానికి మనం బయలుదేరుతుండేటప్పుడు, వెళ్తుండేటప్పుడు ప్రియులారా, ఎన్నో ఆటంకములు అనేవి వస్తాయి. దాన్ని మనం ఎలా దారి చేసుకోవాలంటే జ్ఞానయుక్తముగా దారి చేసుకోవాలి. ప్రార్థనకు వచ్చినప్పుడే ఆటంకాలు వస్తాయి. బైబిల్ చదువుతున్నప్పుడే ఆటంకాలు కలుగుతాయి. దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడే ఏదో పరిచయం చేయాలనుకున్నప్పుడే ఏదో నీ బుర్రలో ఏదో ఆలోచన కలుగుతుంటది. అవన్నీ కూడా ఎలా దారి చేసుకోవాలంటే జ్ఞానయుక్తంగా దారి చేసుకోవాలి. దారి చేసుకునేటప్పుడు తొందరపడకూడదు. సామెతలు 19వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, తొందరపడేవాడు దారి తగ్గిపోతాడు. తొందరపడి ఏం చేస్తాడట? దారి తప్పిపోతాడట. మనం ఎలా ఉంటాడో తెలుసా? పావుల వలె వివేకము కలిగి, పావుల వలె నిష్కపటం కలిగిన వాడు ఉండాలి. ప్రియులారా, లేఖనములో చూచేటప్పుడు బయట ఏముంది? అక్కడ ఫిలిష్తీయుల దండు ఉంది. చాలా మంది బల్లెములు పట్టుకొని ఉన్నారు, బిల్లులు పట్టుకొని ఉన్నారు. యుద్ధము కవచములు ధరించుకొని ఆ ఫిలిష్తీయుల సైన్యం అంతా కూడా ఉంది బయట. చాలా మంది కావలివారు ఉన్నారు. కానీ ప్రియులారా, దావీదు దగ్గర ఎంతమంది బలార్జులు ఉన్నారంటే 37 మంది బలార్జులు ఉన్నారు. ఆ 37 మంది బలార్జుల్లో కూడా ముగ్గురు చాలా గొప్ప బలార్జులు. అందులో ఎవరంటే దిక్మోనీయుడు, ఎలియాజరు, షమ్మ. ఆ ముగ్గురట ఏం చేశారంటే, బయట చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. దేవుని యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం వెళుతుండేటప్పుడు ప్రియులారా, ఎన్ని పోరాటాలు మనకు ఎదురవుతున్నాయి. ఆ పోరాటాలు ఎదురవుతూ ఉంటుంటే అక్కడికి వెళ్ళేది ఎంతమంది వెళ్తున్నారంటే ఈ ముగ్గురు బలార్జులు కూడా వెళుతూ ఉన్నారు. ఆ ముగ్గురు ఏం చేశారు? దారి చేసుకొని బావి యొక్క నీరు చేతి వర్తించినట్టుగా మనం చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో కూడా ప్రియులారా, నీ జీవితంలో ఏది ఆటంకంగా ఉందో దాన్ని అధిగమించడానికి మనము కూడా ఏం చేయాలి? ప్రతి దినము కూడా ఒక దారి చేసుకోవాలి. మేకింగ్ ఎ వే, దారి చేసుకోండి. దేవుని సన్నిధికి ఏదో ఆటంకకరంగా ఉండకూడదు. ఆరాధించడం ఏదో ఆటంకకరంగా ఉండకూడదు. నీ మనసులో, నీ హృదయంలో
ఆరాధన చేస్తున్నప్పుడు చేతుల పైకి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు గానం చేస్తున్నప్పుడు, గానం చేసేటప్పుడు ప్రియులారా, గానము అంటే ఇది మన సాక్ష్యము, రెండవ దేవుని ఆజ్ఞ. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అది గొప్ప ఆరాధనగా చేయబడతాం. గానము చేసేటప్పుడు బైబిల్లో చాలా గానాలు ఉన్నాయి. విమోచన గానం ఉంది, ఉత్సాహ గానం ఉంది, నీతి గానం ఉంది, ఇంకా చాలా గానాలు ఉన్నాయి బైబిల్లో. అది విమోచించబడిన వారు మాత్రమే అలాంటి గానములు చేయగలుగుతారు. ప్రియులారా, మనము ఆరాధన చేసినప్పుడు, దేవుడు స్తుతిస్తున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆటంకములు కలుగుతున్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనము అధిగమించడానికి మనము దారి చేసుకోవాలి. అది ఇరుకైన కష్టమైన. చూడండి, సామెతల గ్రంథంలో 30:26 ఉంటుంది. ఏముంటదంటే, చిన్న కుందేలు ఎవరైనా బలమలేని జీవులు అయినను అవి పేటి సందులలో నివాసము కల్పించుకోరు. ఎంత చక్కని మాట్లాడేది. చిన్న కుందేలు అవి ఏంటంట బలము లేనట జీవులట. ఒక గట్టి శబ్దం కానీ బట్ దానికి వాకేటకు వస్తుంది. కుందేలు సింహం కానీ గట్టిగా అరిసిందంటే అడవిలో దానికి ఏమొస్తుందట, గుడిలోకి వచ్చేస్తుంది కుందేలుకు. అంతటి బలహీనమైన జీవి. కానీ అది ఏం చేస్తాడట, దాన్ని తిరుగుతాడు. చూడండి, పేటి సందులలో నివాసమును కల్పించుకొను. అది ఎంత రాళ్ళు ప్రాంతాలు, కొండ ప్రాంతాలు. ఆ కొండ ప్రాంతాల్లో నివాసమును ఏర్పరచుకుంటాయి. దానికి ఆ తెలివి ఉంది, ఆ జ్ఞానం ఉంది కదా. ఉదాహరణకు పిల్లికి ఎంత జ్ఞానం ఉంటుందండి. దానికి తెలిసిపోద్ది. మన ఇంట్లో మంచి చేపల కూర వండుతున్నారు అనుకోండి, దాని వాసన తెలిసిపోద్ది దానికి. మనం అనుకుంటాం ఏంటంటే తలుపులన్నీ బాగా తెచ్చుకొచ్చేసాం కదా, పిల్లి రాదులే, పిల్లి రాదు, ఆ పిల్లి రావు. ఏ పేరు చక్కగా మన డోర్స్ అన్ని బాగానే వచ్చాం, అన్ని భద్రత కనిపించుకొని వచ్చాం. కానీ ప్రియులారా, నువ్వు మందిరానికి రాకపోయిపోయి ఇంట్లో ముందుకే దూరిపోయి ఉంటుంది కదా పిల్లి. దారి చేసుకుంటారు ముందే. దానికి ఆ తిరుగుతేటలు ఉన్నాయి, ఆ జ్ఞానం ఉంది. పాలు బాగా మరగబెట్టినట్టు పాలు దానికి మంచి వాసన కలుగుతుంటది. కానీ ప్రియులారా, నువ్వు అనుకుంటావు ఏంటంటే బాగా భద్రతగా వాటిని పెట్టాలనుకుంటా, కానీ కలిసి పై చూసేకి ఆ పాలు నీకు ఉండవు. ఎందుకంటే తాగి సార్లు వెళ్ళిపోతుంది. కానీ కొంత జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాటికి దేవుడు ఆ జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. చిన్న కుందేలు బలమలేని జీవులే కానీ అవి పేట సందులలో కొండల నివాసాన్ని చేసుకుంటాయి. మరి మనం ప్రియులారా ఆటంకకరంగా ఉన్నవన్నీ అధిగమిస్తున్నామా? దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు ఆటంకాలు ఉన్నవన్నీ అధిగమిస్తున్నామా? కోతకాల అర్పణల పండుగల్లో మనం చేయవలసిన పని ఏంటంటే, నువ్వు స్తుతించకుండా, దేవుడిని ఆరాధించకుండా, దేవుడి దగ్గర నువ్వు ఏమి తీసుకొని రాకుండా ఏవో రకరకాలైనటువంటి ఆటంకాలు దేవుడి మందిరానికి నీ కుప్పులు వేసి ఏది కూడా ఇవ్వకుండా, నీ మనసుతో నీ హృదయపూర్వకంగా ఇవ్వకుండా, సనుకున్నట్టుగా గొనుక్కున్నట్టుగా చేసి నీ మనసుని కలిమిడి చేసి అపవాది ఏం చేస్తాడంటే నీ దారులు మూసేస్తుంటా. జాగ్రత్త. నువ్వేం చేయాలో తెలుసా? అది కష్టమైన, అది నష్టమైన, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అపవాది ఎన్ని ఆటంకంలో పరిచినా నువ్వు దారి చేసుకోవడం అనేది నీ యొక్క బాధ్యత ఉంది. వారు ఏం చేశారంటే దారి చేసుకున్నారు. నాలుగో విషయం ఏంటంటే, ఆ ముగ్గురు పరాజం చేసినటువంటి ఇంకొక పని చూడండి. ద రిస్క్ దైర్ లైఫ్స్ అంటే తెగించారు. వారు తెగించారు. 2వ సమూయేలు గ్రంథం 23:17 ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి నీరుని త్రాగుదలు. చాలా ప్రాణాలు తెగించారట. తెగించుట ఏంటి ప్రియులారా? ఆ ముగ్గురు బలార్జుని కార్యాలు చేశారు. నెంబర్ 1 ఏం చెప్పారండి? వారు ఏం చేశారు? బలార్జులు లేచారు. 2వది నిలిచారు. 3వది దారి చేసుకున్నారు. 4వది వారు తెగించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క స్వాస్థ్యమును, దేవుని యొక్క ఆశీర్వాదమును, లేకపోతే దావీదు యొక్క కోరికను తీర్చడానికట వారి ప్రాణములు కూడా తెగించారట. మనము ఈ యొక్క స్తుతి ప్రార్థనలు, స్తుతి కూడికలలో, కృతజ్ఞత పండుగలలో
ప్రభువుని మనం ఏ రీతిగా మనం సాటిస్ఫై చేయగలం, ఏ రీతిగా తన హృదయాన్ని సంతోషపరచగలం. ఏదో వాక్యం మనం చదువుకొని యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉంటే సరిపోతుందా? ఆయన చెయ్యవలసింది కూడా ప్రియులారా ఎంతో, దేవుని యొక్క మందిరములకు చెయ్యవలసింది ఎంతో. అది నీ బాధ్యత ఉంది, అది నీ బాధ్యత. తెగించి ఉన్నా లేకపోయినా, అది కష్టమైన పరిస్థితి అయినా, ఆ గెలితే వారు ప్రాణాలు కూడా పోతాయేమనుకున్నారు. కానీ ఎందుకంటే ఫిలిష్తీయుల శత్రువులు అనేక మంది ఉన్నారు. కానీ ప్రియులారా వీరైతే తెగించారు. గమనించండి ప్రియులారా, ప్రాణాలకు తెగించారు. ఉదాహరణకు ఒక మాట పుట్టిస్తాను. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. సౌలు రాజుతో కుమారుడైన యోనాతాను దావీదు గురించి పలికిన మాటలు. ఏమ్మా? అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయులను గొలియాతు ఏం చేశాడట? చంపగా. దావీదు చేసిన పని ఎడదంటే తన దేశం కాపాడుకోవాలి, తన ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలందరూ భయపడిపోతున్నారు, రాజు భయపడిపోయాడు, తాగున్నారు. కానీ దావీదు అంట తన ప్రాణములకు తెగించి. ఆ మాట ఎవరు గుర్తు చేస్తున్నాడు? సౌలుకి యోనాతాను గుర్తు చేస్తున్నాడు. అతడు తన ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపాడు. అలాంటి వారు బైబిల్ చాలా మంది కదా. అరమత యోసేపు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ శరీరాన్ని కిందకి దిగించడానికట ఆయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నట్టుగా కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. ఇలాగా ఎన్నో వచనాలు మనం చూడగా రోమాపత్రిక 16:4 చూస్తే ప్రియులారా పౌలు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు అకుల ప్రిస్కిల్లాల గురించి. 16వ అధ్యాయం 4వ వచనంలో ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, తమ ప్రాణములకు ఇచ్చుటకైనా వారు తెగించినట్టు చూస్తాం. ఏంటి? అరమత యోసేపు అక్కడ తెగించాడు ప్రాణానికి, దావీదు తన ప్రాణాన్ని తెగించాడు, అకుల ప్రిస్కిల్లాల ప్రాణాన్ని తెగించారు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ప్రియులారా అపోస్తలుల కార్యం 21:13 చూస్తే అక్కడ ఏం చేస్తారంటే, ఇందెందుకు మీరు ఏడ్చి నా పుణ్యులు బద్దలు చేసిన నేనైతే ప్రభువైన యేసు నిమిత్తము యెరూషలేమును బంధించుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా నేను సిద్ధముగా నేను ఉన్నాను. తెగించాడు పౌలు. తన జీవితాన్ని దేవునికి ప్రాణార్పణముగా దేవుడికి అర్పించాడు. నువ్వు దేవుడికి నీ హృదయాన్ని వెలగర్పించగలవు. నీ అర్పణలు దేవుడికి నువ్వు ఎలా ఇవ్వగలవు? మీ అర్పణలు ఏదైనా ప్రభువులకు రేపు అర్పించేటప్పుడు ప్రియులారా మీరు ఎలా చేయాలంటే, ప్రభువా ఇది నాకు ఇచ్చిన దాన్ని బట్టి కింద ఇస్తున్నాను, నా హృదయపూర్వకంగా ఇస్తున్నాను ప్రభువా, ఇచ్చిన దాన్ని దీవించు ప్రభువా, నూరంతరగా ఆశీర్వదించు ప్రభు అని మీరు ప్రార్థన చేసుకొని నిజంగా ఈ కృతజ్ఞత పండుగలో ప్రియులారా మీరు దేవునికి మీరు ఇవ్వగలిగితే, మీరు ఏమి చేస్తారు? తెగించి ప్రభుకి ఇవ్వగలిగితే ఒక గొప్ప నూతనమైనటువంటి కార్యము ప్రతి గృహాల్లో దేవుడు తన ఆత్మ సంబంధమైన తొలకరి వానతో మీ గృహాలను ప్రభు నింపి ఆయన ఏం చేస్తారంటే మహదైశ్వర్యములతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు నింపబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజు మీ జాడల సారమును దేవుడు వెదజల్లింపజేయబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అయితే ఆ కార్యం జరగాలంటే 4 పనులు చేయాలని చెప్పి. ఏంటంటే 4 పనులు? ముందు మీరు లేవండి, ఆత్మీయతలో లేవండి. 2వది స్థిరముగా నిలబడండి. 3వది ఆటంకాలన్నీ తొలగించుకొని దారి చేసుకోండి. 4వది ప్రభువు కొరకు మీరు తెగించండి. ఈ 4 జీవితాలు మీ హృదయాలు ఉంటే ప్రియులారా గొప్ప ఆశీర్వదించబడిన జనాంగముగా మీరు తయారవుతారు. మీ పిల్ల తరములు దీవించబడతాయి, మీ వంశావళులు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. మీరే అనేకులకు పోషణకర్తలుగా ప్రభు చేస్తాడు. అలాంటి గొప్ప కృప దేవుడి దినాన్ని కాదు కానీ రాబో దినాల్లో కూడా ప్రభువుడి కృపతో దేవుడి నింపి ఈ జాడల సారాన్ని దేవుడు వెదజల్లింపజేయును గాక. ఆమేన్. అందులో తల వంచండి, కన్ను మూసుకుండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడి ఉన్నారు. ఈ 4 కార్యములు చేయగలిగితే నువ్వు పోగొట్టుకున్న మహదైశ్వర్యాన్ని మనం సంపాదించుకుంటావు. ఇశ్రాయేలు బెత్లెహేమును పోగొట్టుకున్నారు. ఫిలిష్తీయులు అడ్డుగా వచ్చారు, ఆటంకకరంగా ఉన్నారు. కానీ వారందరిని ఎదిరించడానికి ప్రియులారా ఈ 3 బలాఢ్యులు చేసిన పనిట వారు లేచారు, నిలబడ్డారు,
దారి చేసుకున్నారు, ప్రాణములకు తెగించారు. పోగొట్టుకున్న బెత్లెహేముల మరణ వారు సంపాదించుకోగలిగారు. దావీదు యొక్క కోరికను వారు నెరవేర్చగలిగారు. యేసయ్య కోరికను నువ్వు నెరవేర్చగలుగుతావా? పూర్వకాలపు దినాలు రాబో నెలల్లో నువ్వు ఏ ఆశీర్వాదం పోగొట్టుకున్నావో అంతకంటే దేవుడు తన మహదైశ్వర్యంతో ప్రభు మనం నింపబోతున్నాడు. అవి పొందుకోవాలంటే ఈ ముగ్గురు పరాజయం చేసినట్లుగా ఇక మీదట మీరు లేవండి, స్థిరంగా నిలబడండి, ఆటంకములని ఎదురించి దారి చేసుకోండి, క్రీస్తు కొరకు ప్రియులను తెగించండి. అలా చేయగలిగితే మీరు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. అందరూ ఒకసారి చేతులు పైకి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో విన్నటువంటి వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనటువంటి సహోదరి జీవి రూపా గారిని ముందుకు వచ్చి ప్రార్థన నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. క్లుప్త ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. దానికి ప్రార్థనలో పెంచుకుంటాం. ఘనమైన తండ్రి, బలమైన తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అద్వితీయ దేవుని కుమారుడు, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన గొప్పవాడు అంటే నాయన 2020వ సంవత్సరం నాయన పూజల పండుగ కృతజ్ఞత అర్పణల పండుగ మొదలుకొని మరలా 2021 కృతజ్ఞత అర్పణల పండుగ వరకు నా తండ్రి క్షేమాన్ని నాయన మా సంఘము పట్ల, అయా దావించిన కుటుంబం పట్ల, మా పట్ల మీరు కనపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రతి కొల పరిస్థితులన్నింటినీ ప్రభావ మాకు అనుకూలం చేసిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయనా నీ దైవజనుని కట్టుకొని నాయనా నాతో మాత్రం మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మీకు ఏమిచ్చినా మేము రుణము చెల్లించుకోలేము. పరిశుద్ధాత్మ నాయన మా పితృడైన అబ్రహాము తండ్రి ఎలాగైతే కృతజ్ఞత భావము కలిగి నీతో మమేకమై ఉన్నాము ప్రభు, మేము కూడా కృతజ్ఞత భావము కలిగి తెగించుకొని ప్రభు మేము అర్పణలు చెల్లించి రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. మా చేతులను నింపండి ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ నాన్న దినరాశులను మీరు ఆశీర్వదించి దీవించి నాన్న వారికి పరిచయను దీవించమని యేసుక్రీస్తు నామము పేరిట అడుగుచున్నాము. యేసయ్య మీకు వందనాలు. రేపటి దినము కూడా నాన్న మాట్లాడండి యేసయ్య. అయ్యా ప్రధానమైన పండుగ దినములవుతుంది అయ్యా నాయన హృదయపూర్వక తండ్రి నాయన మా చేతులు నింపుకొని నీ సన్నిధిలో నీ మందిర ఆవరణమును అడుగు పెట్టడానికి మీరు సహాయం చేయండి ప్రభు. నీ మేలును తలపోసుకోవాలి యేసయ్య, నీ ఉపకారమును జ్ఞాపకము చేసుకోవాలి యేసయ్య. నాయన మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుని మా సంఘం అందరినీ మీరు దీవించి ఆశీర్వదించుకుని మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమలాడి వేడుకలు సమర్పిస్తున్నాము నా తండ్రి. గమనందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి ఇంతవరకు కూడా అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం విని ఉన్నాం. మరి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని విని గ్రహించి ఆచరణలో పెట్టినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలని దేవుడు దయచేయబోతున్నాడు. మరి ఈ రెండవ సందేశంలో కూడా మరి దేవుడు
మరి గారిని బలంగా వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. మరి ఈ సమయంలో మన యొక్క కానుకలను సేకరించుకుందాం. స్తోత్రము చెల్లింతము, స్తుతి స్తోత్రము చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి అనేటువంటి 753వ పాట సహోదరులు నడిపిస్తూ ఉంటుండగా కానుకలను సేకరించుకుందాం. మనవచ్చినటువంటి ప్రియులు పేర్ కుమార్ గారు, అలాగే డి అనురాధ గారు, పోలవరపు బాబురావు గారు కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి సంఘ ప్రకటనలు రేపటి దినము మరి ప్రధాన కృతజ్ఞతార్పణల పండుగ మధ్యాహ్నం 3 గంటల నుండి స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. మన ప్రియ సహోదరులు మరి వారు సిద్ధపడుతూ ఉంటున్నారు. మరి శ్రీమతి ఎస్ రాజమణి గారు మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసి స్టాల్స్ ప్రారంభిస్తారు. పైన బాల్కనీలోనే మరి బాగా సిద్ధపడి మంచి కవర్లు పట్టుకొని రండి. మరి ఏ లక్ష్మి గారు తీపి గారు చేస్తున్నారు, పి సులోచన గారు పాకుండలు చేస్తున్నారు, జి శాంతి గారు జంతికలు చేస్తున్నారు, ఎస్ సత్యవతి గారు బూరెలు చేస్తున్నారు, కె లక్ష్మీనివరావు గారు గులాబీ పువ్వులు చేస్తున్నారు. తినివ్వండి, గులాబీ పువ్వులు అనుకున్నారు. ఎస్ రాజమణి గారు కేక్స్ పెడుతున్నారు. టి జీవమణి గారు ఉమా గారు
మరి బూర్లు పెడుతున్నారు. డి షారునమ్మ గారు జంతికలు పెడుతున్నారు. బి చిన్ని గారు కారపూస పెడుతున్నారు. వి కృష్ణమ్మ గారు సంపెంగ పూలు పెడుతున్నారు. అవి కూడా తినేవేనండి. ఆర్ వేణుగోపాల్ గారు కాజాలు పెడుతున్నారు. కె మేరీ స్వరూప గారు అనకాపల్లి కేక్స్ పెడుతున్నారు. బి మేరీ గారు ప్లస్ కోల్పల్లి లక్ష్మి గారు గులాబ్ జామ్ పెడుతున్నారు. మరి డి అనురాధ గారు లడ్డూలు పెడుతున్నారు. మరి ఎస్ లక్ష్మీ జనమ్మ గారు పాస్టమ్మ గారు బొబ్బట్లు పెడుతున్నారు. మరి ఇవన్నీ నేను కొనుక్కోవాలా కాబట్టి మరి బాగా సిద్ధపడి రండి. మరి వారిని ఎంకరేజ్మెంట్ చేయండి. మరి మధ్యాహ్నం 3 గంటల నుండి పైన స్టాల్స్ ఏర్పాటు చేయబడతాయి. మరి 6 గంటల నుండి 6 గంటలకే ప్రారంభిస్తాం. రేపు 6:30 కల్లా మెసేజ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఎందుకంటే 3 గంటలకే వస్తారు కాబట్టి తొందరగా ప్రారంభిస్తాము. దయచేసి గమనించి సకాలంలో రావాలని మనం చేస్తూ ఉంటున్నాము. అదే ప్రకారంగా ఆదివారము ఒకే ఆరాధన ఉంటుంది. ఆదివారము ఒకే ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మేడ మీద కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పైన సండే స్కూల్ హాల్లో కూడా. కాబట్టి ఎందుకంటే మరి అయ్యగారు మొదటి ఆరాధనలోనే వాక్యం అందిస్తారు కాబట్టి మరి రెండవ ఆరాధనకి రావటానికి అందుబాటులో ఉండరు, వారి సంఘానికి వెళ్ళాలి. కాబట్టి 8 గంటల నుండి 10 గంటల వరకు ఒకే ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించాలని మరి మనం చేస్తున్నాను. దయచేసి మరి ఆ దినము ఏమీ అనుకోకుండా పిల్లల్ని మటుకు కొద్దిగా తీసుకురాకుండా ఉంటే మంచిది. మరి తప్పనిసరి చేయగలం కానీ దయచేసి విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఈ ప్రకటన ముగిస్తున్నాను. మరి ఈ సమయంలో ఎవరికి ఏ విధమైనటువంటి బలహీనత, అనారోగ్యము, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా విరుడు స్థలాల్లో లేచి నిలబడండి. మరి ఈ చార్లెస్ ఫ్రాన్సిస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఈ యొక్క మొదటి దినము కృతజ్ఞతార్పణల పండుగ కూడికను మనము ముగించుకుందాం. మరి ఒక్కసారి అయ్యగారికి మనందరి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ ప్రార్థనా సమయాన్ని అప్పగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయనా నీ యొక్క సన్నిధి ప్రభువా మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాదేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడానికి స్తోత్రాలు. ఈ కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగలో దేవా యొక్క మొదటి దినము నా తండ్రి ఇంతవరకు నీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రాలు. ఇంతవరకు నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభువా నాయన మీరు మాకు బయలుపరిచారు, మాతో మాట్లాడారు. మా జీవితాలను సరిచేసుకుని ఇంకను నాయన కృతజ్ఞతాపూర్వకంగా మీ నామాన్ని స్తుతించే కృప మాకు దయచేయండి. ఇదిగో నా తండ్రి బిడ్డలు నా తండ్రి ఇక సమయంలో ఈ పరిచర్య కొరకు నా తండ్రి కానుకలు సమర్పించారు. మాసిదోనియా సంఘం వారు ప్రభా ఎలాగైతే ప్రభా దాతృత్వం కలిగిన వారే ఈ పరిచర్య కొరకు ఇచ్చినప్పుడు ఆ సంఘము దీవించబడిందో అలాగున తండ్రిని బిడల ప్రభా హృదయపూర్వకంగా నీ పరిచర్యకి ఇచ్చినటువంటి కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి. దూరంతర దీవెనియు ఆశీర్వాదముగా ఇచ్చేయండి. దేవా స్తోత్రాలు చెల్లి. ఈ సమయంలో అతను చాలా మంది ప్రార్థన అవసరములతో ఉన్నారు తండ్రి. సమస్యలో ఉన్నవారు ఉన్నారు, బలహీనతలో ఉన్నవారు ఉన్నారు, కష్టంలో ఉన్నవారు ఉన్నారు, శ్రమలో ఉన్నవారు ఉన్నారు, పండకాల్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి.
ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభా నువ్వు చూచుచున్న దేవుడు నాయన. ఇప్పుడే ప్రభా నీ బిడ్డల పక్షంగా యేసు క్రీస్తు నామమున కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతములు స్వస్థత కార్యాలు చేయు నాయన. ఇదిగో దేవ స్తోత్రాలు యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపండి. ఓ సంఘమంతట పైన ప్రభాడి చేతులు ఉంచు నాయన. రేపు దినము ప్రధానమైనటువంటి నాయన అర్పణల పండగ నాయన దేవ జరుగుతూ ఉంటుండగా తండ్రి ఘనముగా తండ్రి కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. స్టార్స్ పెట్టబోతున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభావ ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభావ. ఇదిగో దూర ప్రదేశాలు చూసిన బిడ్డలకు క్షేమం ఇవ్వండి. తిరిగి వారి ప్రయాణితున్న క్షేమము నింపండి. బిడ్డలందరూ ప్రభువా దేవారి గృహానికి వెళుతున్న కృప ఇచ్చేయండి. ఇదిగో దైవజనులను ప్రభువా ఈ దాసులను అలాగే ప్రభువా స్తోత్రాలు నాయన దాసులు చేయించిన పరిచర్యను అలాగే అమ్మగారిని అలాగే బిడ్డలను వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇంకా బలమైన పరిచర్య దాసులు నాయన ఈ ప్రాంతంలోనూ అనేక ప్రాంతాల్లో చేయడానికి నీ కృప చూపని ప్రార్థిస్తున్నా. ఈరోజు యొక్క పరిశుద్ధమైన యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డలను ప్రభువాని కృపలో మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఫలభరితమైన జీవితాలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని గృహాలకు పంపించిన ఆయన. ఓ పిల్లలని విన్న వాక్యము నాయన ప్రతి ఒక్కరు హృదయంలో గ్రహించి మరలా నెమర వేసుకునే కృపను బిడ్డకు దయచేయండి ప్రభువా. ఆ ప్రకారం జీవించే కృపను దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దాసులు నాయన పలహీనులను కూడా మీరు జ్ఞాపకం చేసిన స్తోత్రాలు. ఈ రాత్రి వాడుకున్నందుకే వందనాలు. తిరిగి వెళుతుండగా ఈ కాపుదల క్షేమించి దేవుడి చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని కలుసుకొని స్తుతించే భాగ్యము ఈ దాసులు నాకును మీ అందరికీ కూడా మీరు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో కూర్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు గాక. భూమి మీద నెరవేరును గాక. అతినాహము నేను మాకు దయచేయము. రుణస్తులు క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. శోధనలోకి తేకాకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరము నీవు ఎన్నో మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తుట్టురకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమతి నిర్దోషులుగా మిమ్మల్ని నిలవబెట్టుటకును మన సర్వాధికారి అయిన తండ్రి యొక్క ప్రేమ, తన ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము సన్నిధి ఈ కృతజ్ఞతార్పణలో మొదటి దినమున పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డలకు సంఘమందరికి దైవజనులకు వారి కుటుంబాలకు ప్రభు వచ్చి పర్యంతరము ఆయన కృపా సంరక్షణ కాపుదల సదా తోడని నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలు అండి. మరి ఈ సమయంలో మరి దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోనండి. మరి వెనుకున్నటువంటి వారు మొట్టమొదటిగా వెళ్తారు. దయచేసి చాలా మంది గొడుగులు అవి తెచ్చుకున్నారు. ఒకరికొకరు మర్చిపోకుండా
తీసుకుని వెళ్ళండి. ఒకటో పట్టుకెళ్ళిపోకండి పొరపాటున.